ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడకి భక్తులు గణనీయంగా పెరిగారు. మేడారంలో జరిగే సమ్మక్క సారలమ్మ దర్శనం కంటే ముందుగా వేములవాడ రాజన్న భీమన్నలను దర్శించుకోవటం ఆనవాయితీ కావడంతో గత నెల రోజులుగా భక్తుల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. నిన్న ఒక్కరోజే 80,000 మంది భక్తులు దర్శనం చేసుకున్నారు. ఇవాళ సెలవు కావడంతో భక్తులు పోటెత్తారు. ప్రధానంగా రాజన్న ఆలయంలో అభివృద్ధి పనులు కొనసాగుతుండటంతో భీమేశ్వర ఆలయంలో కోడెమొక్కులు దర్శనాలు ఏర్పాటు చేశారు. అక్కడ రాజన్న ఆలయం వద్ద కేవలం ప్రచార రథంలో భక్తుల దర్శనాల కోసం ఏర్పాట్లు చేశారు. ప్రధానంగా స్వామివారికి ఎంతో ఇష్టమైన కోడెమొక్కులు చెల్లించుకునేందుకు భీమన్న ఆలయంలో భక్తులు బారులు తీరుతున్నారు. అటు బద్దిపోచమ్మ ఆలయంలో అమ్మవారికి బోనాలు సమర్పిస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వేములవాడ ఎమ్మెల్యే రాష్ట్ర ప్రభుత్వ విప్పు ఆది శ్రీనివాస్ ఎప్పటికప్పుడు సందర్శిస్తున్నారు. అలాగే ఈవో రమాదేవి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిత్యం పర్యవేక్షిస్తున్నారు. రాజరాజేశ్వర స్వామి దర్శనానికి వేములవాడ భీమేశ్వర దర్శనానికి వచ్చే భక్తులందరికీ స్వాగతం సుస్వాగతం పలుకుతూ మనకు సమ్మక్క సారక్క జాతర ఒక మినీ కుంభమేళాగా 3 రోజులు బ్రహ్మాండంగా జరుగుతుంది. అక్కడ సమ్మక్క సారక్కకు వెళ్ళే భక్తులందరూ కూడా వరంగల్ జిల్లా చుట్టు ప్రాంతాలు కరీంనగర్ దాదాపు ఉత్తర తెలంగాణ మొత్తం ముందుగా వేములవాడ రాజన్నని దర్శించుకొని వారి ఇంటికి వెళ్ళి సమ్మక్క చేసుకొని సమ్మక్క జాతరకు వెళ్తున్న సందర్భంగా వేములవాడ రాజేశ్వర స్వామి మరియు భీమేశ్వరిని దర్శించుకోవడానికి లక్షలాది మంది భక్తులు ప్రతినిత్యం కూడా వచ్చి భీమన్నను దర్శించుకొని కోడెమొక్కులు అభిషేకాలు అన్నపూజలు అన్నీ కూడా భీమన్నకు నిర్వహించుకొని వెళ్తారు. ఇక్కడ మనకు వేములవాడ రాజేశ్వర స్వామి దేవాలయం 800 కోట్లతోటి అభివృద్ధి చెందుతున్న సందర్భంగా ప్రస్తుతం వేములవాడ భీమేశ్వర ఆలయంలో భక్తులందరికీ కూడా దేవస్థానం వారు దర్శనం కల్పిస్తారు. షెడ్లు ఇవన్నీ కూడా దాదాపు 5-6 కోట్లు వెచ్చించి ఇక్కడ భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఇక్కడ అన్ని ఏర్పాట్లు కూడా చేసిరు. డెవలప్మెంట్ అవుతుంది. ఇదివరకు అలా వెళ్తే అయిపోయేది. ఇప్పుడు ఏమో లైన్లో నిలబడవలసి వస్తే జనం పెరిగారు, అన్ని రకాలు బాగున్నాయి. చాలా నమ్మకం. కోడి ఇక్కడ మొక్కుకుంటే మాకు అనుకున్న పనులన్నీ పూర్తి అవుతాయని ప్రతి సంవత్సరం వచ్చేస్తాం. ఆడపిల్ల పెళ్ళి అవ్వాలని మొక్కుకున్నాం. మంచి సంబంధం వచ్చింది. ఈ అబ్బాయికి నాకు వీళ్ళ అమ్మాయికి మా అమ్మాయికి పెళ్ళిళ్ళు అయిపోయింది. మళ్ళీ మొక్కు తీర్చుకోవడానికి వచ్చాము. 20 సంవత్సరాల నుంచి వేములవాడకు వస్తున్నాము. చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ దర్శనం కానీ ఇంకా డెవలప్మెంట్ కోసం చాలా వర్క్ చేస్తున్నారు కనుక ఇంకా వచ్చిన వాళ్ళకి పోయిన వాళ్ళకి అందరి కష్టసుఖాలకు వేములవాడ రాజన్న అంటే కోడలాగా అంటే రుద్రుడు పరమరుద్రుడు అంటే ఆయన కోరిన మొక్కులు తీర్చాడు కాబట్టి ఆయన శ్మశాన వాటిక వివిధ బొట్టు కాబట్టి ఏది జరిగినా అనుకున్నది జరుగుతుంది. ఇక్కడ చాలా బాగా జరిగింది. అభిషేకము, కోడని కట్టేసినాం, కళ్యాణం అయ్యింది, అన్న పూజ కూడా చేయించినాము. అక్కడ చాలా బాగా దర్శనం అయ్యింది. వరంగల్ నుంచి వేములవాడ దర్శనానికి వచ్చినాం. మేడారం వెళ్లే ముందు కంపల్సరీగా ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి మేడారం దర్శనానికి వస్తాం. అట్లనే వేములవాడ దర్శనానికి వస్తాం. చాలా బాగా జరిగింది దర్శనం. భక్తులకు చాలా వసతులు కల్పించిండు. చాలా సంతోషంగా ఉంది. మేము మా కుటుంబం అంతా చాలా హ్యాపీగా ఉన్నాం. అభిషేకం అన్నీ చేయించుకున్నాం. బ్రహ్మాండంగా జరిగింది. సమ్మక్క సారక్క దర్శనం కోసం వచ్చి వేములవాడ ఇటు వచ్చాం.